హాయ్ అండి. ఇప్పుడు నేను ఆలు కుర్మా చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డలు ఉడికించి పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక బాండీ తీసుకోవాలి, ఆయిల్ వేయాలండి. ఆయిల్ మంచి వేడెక్కాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గాక పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేయాలండి. కొద్దిగా ఇవన్నీ కొద్దిగా పసుపు వేయాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి, కలపాలి. కారం వేయాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ వేయాలండి తగినంత. పెరుగు వేస్తున్నానండి, కర్డ్. మరి పుల్లగా ఉండొద్దు, నార్మల్ పెరుగు తీసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలండి. ఒక 10 minutes మంచిగా మగ్గనివ్వాలండి మసాలా. ఆలుగడ్డలు వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలూస్ మంచిగా కలుపుకోవాలండి. మంచిగా అన్ని ఆలూస్కి మంచిగా పట్టుకోవాలి గ్రేవీ. ఒక 10 minutes ఉడకనివ్వాలండి. మూత పెట్టాలి. ఒక 5 minutes తర్వాత మూత ఓపెన్ చేయాలి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నానండి, 1 స్పూను. గరం మసాలా వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలండి మసాలా మొత్తం. ఇప్పుడు కసూరి మేతి వేసుకుంటున్నాను. మంచిగా మొత్తం కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి.